పిల్లలున్న తల్లిదండ్రులకి అత్యంత భయంకరమైన పొజిషన్‌లో ఏం జరుగుద్దంటే, పిల్లల్ని ఏదైనా ఫంక్షన్‌కి తీసుకెళ్ళినా, ఏదైనా మంచి చోటుకి తీసుకెళ్ళినా, వీళ్ళు చూసి దిష్టి పెట్టడం వలన వాళ్ళ ఇంటికి రావడంగానే నీరసం అయిపోవటము, ఫ్యూచర్‌లో చాలా ఇబ్బందులు ఏర్పడటము, అనారోగ్యాలు ఇలాంటి చాలా ప్రమాదాలు ఏర్పడతాయి. దానికోసము పిల్లల్ని బయటికి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ జేబులో 3 గార్లిక్ అంటే వెల్లుల్లి రెబ్బలు, 3 మిరియపు గింజలు వాళ్ళ జేబులో పెట్టాలి. ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లోకి రాకముందే గేట్ బయట పడేయచ్చు. ఒకవేళ ఇంట్లోకి వస్తే వాష్రూమ్లో ఫ్లష్ అవుట్ చేసేసేయండి అంతే. వాళ్ళకి అలాంటి ఇబ్బంది ఎప్పటికీ రాదు. అలాంటి ఇబ్బంది పర్మనెంట్గా ప్రతిసారి మీరు గుర్తుంచుకోవచ్చు, ప్రతిసారి మీకు ఆ అవకాశం రాకపోవచ్చు. అందుకని ఇప్పుడు కూడా పిల్లలకి అదృష్టరత్నం, మంచి అదృష్టరత్నం శుక్ర శతరత్నం 1,16,000 ఉంటుంది. అలా అది ఏయటం వలన ఏంటంటే, పిల్లల కోసం మీరు ఎంత ఖర్చు పెడతారో, ఏం చేస్తారో, వాళ్ళ బాగోగులు ఏమో చూసుకుంటారో ఏమో మీకు తెలియదు. అంటే అన్నీ మీ చేతుల్లో ఉండవు. ఆరోగ్యం చేతుల్లో ఉండదు. వాళ్ళ తిరిగితేటలో బుద్ధి ఇవన్నీ కూడా మన చేతిలో ఉండవు. అన్ని లాభాలు, అన్ని చేతులు, అన్ని రకాల వ్యాపార వ్యవహారాలు, గొప్పతనం అన్నీ కూడా అపవారి చేతిలో ఉంటుంది. కాబట్టి అదృష్టరత్నం పెట్టుకోగానే వాళ్ళకి విపరీతమైన పాజిటివ్నెస్ కలగడం వలన వాళ్ళకు ఒక గ్యారంటీ. మీరు మనసులో ఏదనుకుంటారో, వీడు కలెక్షన్ చేద్దాం అనుకుంటారో, మినిస్ట్రీ చేద్దాం అనుకుంటారో, వ్యాపారవేత్తం చేద్దాం అనుకుంటున్నారో, మీరు ఏదైతే అనుకుంటారో దానికి 100 రెట్లు ఏదైతే బెటర్ ఉంటుందో అమ్మవారు ఆ మార్గం చూపించి ఆ మార్గంలో తీసుకెళ్తుంది. అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళ చిన్నపిల్లలు చూడండి, ఎవ్వరు కూడా వాళ్ళ భవిష్యత్తులో ఒక రేంజ్ అనమాట. ఒక రేంజ్ అంటే తల్లిదండ్రులు ఏదైతే వాళ్ళు పిల్లల కోసం 10 లక్షలు, కోటి రూపాయలు, 10 కోట్లు సంపాదిస్తారో, వాళ్ళు పిల్లలు ఆస్తి వంక చూడరు. ఎందుకంటే వాళ్ళు సంపాదించేది దీనికంటే కనీసం 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. తల్లిదండ్రుల సంపాదన కంటే పిల్లల రేట్లు ఎక్కువ ఉండాలి. మేము కూడా ఎప్పుడు చెప్తాం, మీ పిల్లలకి ఎప్పుడు కూడా మీరు వాళ్ళ కోసం ఆస్తి కాదు, మీరు సంపాదించిన ఆస్తిని మీరు ఎంజాయ్ చేయండి. మీ పిల్లలకి అదృష్టం ఇవ్వండి. అదృష్టం ఇస్తే మీకంటే కోటి రెట్లు వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. అదృష్టత్వం ఉన్న చోట మీకు తెలియకుండానే అద్భుతమైన విజయాలు కలుగుతాయి. శుభం భూయాత్.